ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 30 నుంచి ఏప్రిల్ నెల 6 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ మీనం రాశి వల్ల జ్యోతిషం, మీనం రాశి వల్ల భవిష్యవాణి, మీనం రాశి వల్ల గణితవాణి, మీనం రాశి వాళ్ళ శాస్త్రం. వావ్. మీనం రాశి వాళ్ళకి సాక్షంగా బాసర సరస్వతి. బాసర సరస్వతి ఏంటంటే 18 శక్తిపీఠం లోపల ఆయమ లాస్ట్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం ఎక్కడ? కంచి శుంకలాదేవి, చాముండేశ్వరి, జోగులంబ, బ్రహ్మరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపిణి, వైష్ణుదేవి, బాసర సరస్వతి. అన్నీ 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3. ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని, ఒకటి శ్రీశైలం. అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు చూడాలండి. ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళి రండి. బాసర సరస్వతి అంటే అక్షరాభ్యాసం చేసుకొని రావాలండి. పిల్లలకి చదువు వాళ్ళకి కరెక్ట్ రావాలన్నా, వాళ్ళకి జ్ఞానం కరెక్ట్ ఉండాలన్నా, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా, తిన్నాన్న మంచిగా వాళ్ళకి పైకి పట్టాలన్నా మీరు బాసర సరస్వతి దగ్గర వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకుని రండి. చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. మీనం రాశి వాళ్ళకి ఎప్పుడు ఏం ఆలోచన అంటే వ్యాపారం, దందా, బిజినెస్ చాలా మంచిగా చేయాలి, పైకి రావాలనేది. ఇంతవరకు చేసిన బిజినెస్ లోపల చాలా దెబ్బతిన్నారు, చాలా లాస్ అయినరు, చాలా మోసపోయినరు, మొత్తం లాస్ అయినరు. సాలరానైనా దందా ఏమని వదిలిపెట్టి మరి ఏరే దందలు పోవాలనుకున్నారు. అలా వెళ్ళకండి. ఏదైతే మీరు దందల మీకు లాస్ అయిందో, ఏ దందలు అయితే మీకు నష్టం వచ్చిందో మళ్ళీ అండ్లని వెళ్ళండి. అండ్లని మీరు మంచి పైకి వస్తారు. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. పెద్దల సేవ చేస్తారు. మళ్ళీ ఇంటి లోపల ఎవరి మనసు బాధపడవద్దు. బాధపడాలంటే బాధ ఎవరు పడవద్దు అంటే ఇంటి లోపల ఉన్న కోడలైనా కానీ, తల్లి అయినా కానీ, మళ్ళీ చెల్లైనా కానీ, ఎవరైనా కానీ ఇంటి లోపల ఆడపిల్లలు కన్నీరు పెట్టవద్దు. కన్నీరు అది కూడా కొంగు మీద పడవద్దు. అంటే ఎవరైనా ఆడపిల్లలు కన్నీరు పెట్టుకున్నారనుకోండి, అది కొంగు తీసుకొని కళ్ళ ముందు తుడుచుకుంటారు. అదే మహాదరిద్రం. ఏం రామా ఇంటికి ఇట్లా అవుతుంది, కొన్ని రోజులు బాగుండే కదా, ఇప్పుడు ఏం దెబ్బ తింటున్నా, ఏం లాస్ అవుతున్నా, ఇట్టెట్లయితుంది అనుకుంటున్నారు. ఒకసారి శ్రాపణ కన్నీళ్ళు కరిచి తడిచిందంటే, ఒకసారి తలిగిందంటే ఇంటికి దరిద్రం అది ఇడవది కొన్ని రోజులు తర్వాత మీరు నష్టపోతారు. ఎప్పుడు దెబ్బ తొలిగితే అప్పుడు దెబ్బ తొలిగిన తర్వాతనే రక్తం వస్తుంది. దరిద్రం అట్లా కాదు. ఒకసారి వచ్చి కూర్చున్నదంటే చూసి ఒకసారి దెబ్బ కొడితే నేలగా పడిపోతారు. అట్లా ఇంటి లోపల ఆడపిల్ల అమ్మాయికి కన్నీళ్ళు పెట్టనీయకుండా చూడండి. కన్నీళ్ళు మంచిది పడవద్దు, కొంగు మీద పడవద్దు. కొంగుతో ఉన్న కన్నీళ్ళు తుడుచుకోవద్దు. చాలా మంచిది కాదు, అది చాలా కష్టం. అదృష్ట బలం బాగుంది. ఈ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి అన్ని పెద్ద కోరికలే. రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వాళ్ళు, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు మంచి కలిసి వస్తుంది. కానీ అన్నిటికన్నా మాత్రం వ్యవసాయం చాలా మంచిగా కలిసి వస్తుంది. ఇన్ని రోజులు మీరు వ్యవసాయం లోపల చాలా దెబ్బతింటున్నారు, నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. అసలు వ్యవసాయం లోపల అసలు కలిసి రావటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, మంచిగా జరుగుతలేదు. దాని గురించి ఏమిందంటే మాత్రం ఇంటి మీద దృష్టి, కన్ను, పొలం మీద కూడా దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. దానివలన ఏది చేసినా కలిసి రావటం లేదు. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. భగవంతునికి నమ్మి ఉండండి. ఒకసారి శ్రీశైలం వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. భార్యాభర్తల ప్రేమ, సంతాన సంసారం, ఆరోగ్యం, జీవితం అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. పైమెట్టు లెక్కాలి. పైమెట్టు లెక్కి మళ్ళీ ఏం చేయాలంటే నలుగురికి సాయం చేసి 10 మందిల పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు కదా, అలాగే చేయండి, చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. వావ్. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. 14 లోపల గురువు, 2 శని.
చాలా ఆకాశానికి భూమికి ఎంత తేడానో ఇప్పుడు అట్లా ఉంది. మీకు గురుబలం చాలా బాగుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. పెద్దలు ఏమన్నారంటే గాలి ఎప్పుడు వస్తుందో తురుపు అప్పుడు పట్టాలి, ఎప్పుడు మంచి టైం వస్తుందో అప్పుని ఊపేయాలి, ఎప్పుడు మొక్క వస్తుందో అప్పుని చేయాలి. మళ్ళీ దాని గురించి చూస్తుంటే అది కాని మాట. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు టైం బాగుంది, తొందరపడకుండా మీరు చేసే ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ క్లియర్ వినాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.